అయితే ఈ ప్రచారంలో భాగస్వాములైన వాళ్ళు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమో ఈ సందర్భంలో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజున ఎందుకు అన్నారు, అలా ఎందుకు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతారు, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అంటారా, ప్యాకేజ్ అంటారా, ఫలాంది మాకు రాలేదంటారా, అయినా మాకు బీజేపీ బ్లెస్సింగ్స్ కావాలంటారా, మరి రకరకాలుగా ఉన్నాయి కదా. రెండు పార్టీలు వీళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాంతీయ పార్టీలు ఇద్దరు అదే వాదన మాట్లాడుతూ ఇద్దరు మళ్ళీ బీజేపీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకోవటం, నరేంద్ర మోడీ గారి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకోవటం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో నుంచి ఎలా నావిగేట్ చేస్తారో చూద్దాం సాయి గారు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ బాటలో నడిపించాలి అనేది మోడీ గారు పదే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఆయన అన్ని ప్రణాళికలు చేస్తున్నారు. రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. మన రాష్ట్రానికి ఎలాంటి వివక్ష జరగలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్పుకోలేకపోయిందని పెద్దలందరూ అంటున్నారు. ప్రాబబ్లీ దట్స్ ఆల్సో ట్రూ. మా వాయిస్ రీచ్ అవ్వట్లేదేమో, మాకంత మీడియా కుదరట్లేదేమో. హౌఎవర్ ద ఫ్యాక్ట్ ఈస్ వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మేము మళ్ళీ అనేక సందర్భాల్లో అదే చెప్తున్నాం. మేము వాళ్ళతో పొత్తులోనే ఉంటాం. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం అన్ని విధాల కార్యక్రమాలు చేస్తాం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కొద్దిగా మెరుగైన కార్యక్రమాలు, మెరుగైన ఫండింగ్ ఇక్కడికి రావాలని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఓపెన్ గానే ట్రై చేస్తున్నాం, ఓపెన్ గానే చెప్తున్నాం. సో దీని పొలిటికల్ ఫాలోఅవుట్ ఎలా ఉంటది? శాంతి ప్రసాద్ గారు అన్నట్టుగా గతం అనుకుని అందరూ ముందుకెళ్ళిపోతారా? ఆ గతానికి ఏమి ఇంపార్టెన్స్ లేదా? మరి అట్లీస్ట్ పాలసీ మ్యాటర్స్ లోనైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? భారతీయ జనతా పార్టీ బాగానే చేసింది, నరేంద్ర మోడీ గారు బాగానే చేశాడు, మేమే వక్రీకరించాము అని ఒప్పుకునేంత పెద్ద మనసు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు ఉంటుందా? ఐ డోంట్ నో. ఏదేమైనా వీటితో ఏమి సంబంధం లేకుండా నిష్కల్మషంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని బలపరచడానికి, భారతీయ జనతా పార్టీని బలపరచడానికి, లేదంటే జాతీయవాద భావాలతో ఆయన ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా మాతో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి అదే గౌరవంతో ఆయనకు కూడా అలాంటి గౌరవం రావాలి. ఆయన టీడీపీతో పొత్తులో వెళ్ళినా, మాతో పొత్తులో ఉన్నా, పొత్తులున్నా లేకపోయినా కానీ జనసేనకి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ సాక్రిఫిషియల్ ఏదైతే ఆ స్టెప్స్ ఉన్నాయో, ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి వాళ్ళ ఓను నాయకులు కూడా భయపడుతున్న రోజుల్లో ఒక వేరే పార్టీ అధినేతగా అక్కడ వెళ్ళి వాళ్ళకి ఆ మద్దతు ఇచ్చి, ఆ మోరల్ సపోర్ట్ ఇచ్చి అండగా నిలబడినందుకు ఐ థింక్ దే షుడ్ గివ్ హిమ్ డ్యూ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ అనేది ఇంతవరకైతే ఇప్పుడు జరుగుతున్న కథానికలు, కథలు, వార్తల్లో కనపట్లేదు. ఇక నుంచైనా కనపడుతేమో అదే తెలుగుదేశం పార్టీలో వచ్చిన ట్రూ పరివర్తనగా కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అంతేగాని ముసుగేసేసి అవసరానికి వాడుకుని తర్వాత ఎవరి తిప్పులో